సిద్దిపేట జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నాడని ధ్వజమెత్తారు గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. రైతుల కళ్లల్లో ఆనందం కనిపించాలంటే మళ్లీ కేసీఆర్ రావాలని అన్నారు. కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో పంట పొలాలు ఎండిపోయి రైతులు అల్లాడిపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ మంత్రులు ఉన్న నియోజకవర్గంలో 18 గంటల కరెంట్ ఇస్తూ గజ్వేల్లో మాత్రం 14 గంటల కరెంటు కూడా ఇవ్వటం లేదని రైతులు వాపోతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామానికి నీళ్లందించిన ఘనత కేసీఆర్దైతే రేవంత్ రెడ్డి రైతులను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల కాళేశ్వరం అంటేనే రేవంత్ రెడ్డి గారు కక్ష పెట్టుకోవడం వల్ల సిద్దిపేట జిల్లా అన్న కాళేశ్వరం అన్న కేసీఆర్ గారి కుటుంబం అన్న ఆరిపోసుకోవడమే మరి రేవంత్ రెడ్డి గారి పని. రేవంత్ రెడ్డి గారిని సూటిగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ ప్రాంతం కూడా తెలంగాణలో ఉంది. సిద్దిపేట జిల్లా కానీ మన మెదక్ జిల్లా కానీ సంగారెడ్డి కానీ ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇదంతా కూడా తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలంటే కాళేశ్వరం పూర్తి కావాలి. 2 పిల్లలు కుంగిన బ్యారేజ్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ ప్రాంత రైతాంగానికి నీరు అందించాలి. పక్కనే ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలో 18 గంటలు కరెంట్ ఇచ్చి మీ పక్కనే ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలోనే దపదపాలుగా కరెంటు రకరకాలుగా ఇస్తున్నారు. సాయంత్రం 4:15 కరెంటు తీస్తే ప్రొద్దున 2:15 3 పేస్ ఇస్తున్నారు. దానిలో ఎల్సీ ఉంటుంది, బ్రేక్ డౌన్ ఉంటుంది. ఇవన్నీ తీస్తే 2 గంటలు 3 గంటలు షార్టేజ్ వస్తుంది. రైతుకు 11 గంటల కరెంటు కూడా నిక్కచ్చితంగా ఇవ్వలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్లో ఉంది. రైతులు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజానికం కూడా గమనిస్తుంది. ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలంటే, ఈ ప్రాంతం మళ్ళీ రైతుల ముఖాలలో ఆనందం కనిపించాలంటే మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలని చెప్పి తపన పడుతున్నారు ప్రజలు. మరి రేవంత్ రెడ్డి గారి యొక్క నైజాన్ని ప్రజలంతా కూడా రైతులంతా కూడా గమనించాలి. 3 ఎకరాలు అయితే సార్ 2 ఎకరాలు ఎండిపోయింది సార్. నాకు కరెంట్ 4 గంటలకు ఇస్తున్నాడు సార్. మస్తు ఇబ్బంది ఉన్నది సార్. నాకు 4 గంటలకు ఇస్తే రాత్రిపూట వచ్చి ఏమనుకున్నా సార్. మళ్ళీ పొద్దుగాల 4 గంటలకి పని చేస్తున్నాడు సార్ కరెంట్. మసాలా సంచులు తెచ్చుకోవాలంటే 2-3 రోజులు లైన్ కట్టినా సార్. ఒకటే బస్తా దొరికింది సార్ నాకు. ఒకటే బస్తా 4-5 రోజులు తిప్పలు పడితే దీని మీదే బతుకు సార్. నాకు ఇంకో పని లేదు, ఏది లేదు. ఇక అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోకపోవు, నీళ్ళు మంచిగా ఉన్నది, మందు బస్తాలు ఫోన్ చేస్తే మందు బస్తాలు వచ్చింది సార్. మాకు రైతు బంధు కూడా వచ్చింది సార్. మాకు 3 ఎకరాలకు 15,000 రూపాయలు సూకా వచ్చినాయి. నాట్లప్పుడు వచ్చినాయి సార్ మాకు. ఇప్పుడు ఇంతవరకు కూడా వచ్చిందే లేదు సార్. మాకు 2 ఏళ్ళకు కూడా ₹1 వచ్చింది లేదు. రైతు బంధు వచ్చింది లేదు, మసాలా సంచులకు లేవు, దేనికి లేదు సార్. మాకు ఇక వ్యవసాయం చేసుకుంటే బతికేది సార్. ఇంకో పని లేదు మాకు, ఉపాధి ఏం లేదు. ఇక 24 గంటల కరెంట్ ఇస్తే కొద్దిగానే వారు సార్. ఇప్పటికి వచ్చినాక సార్ ఎన్నిసార్లు వచ్చిందో మీరు అవుతుంది సార్. కరెంట్ 4 సార్లు పోతుంది వస్తుంది 3 సార్లు కలిపి సార్ మోటార్. అది కరెంట్ వచ్చినందుకు పోయినందుకు. మాది ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని అబద్ధపు హామీలతోని 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ రైతులకు మరి శత్రువుగా నిలిచిపోతుంది. ఎందుకంటే 24 గంటలు అన్న కరెంటు కనీసం 14 గంటలు కూడా రావడం లేదు. పక్క నియోజకవర్గం మరి హుస్నాబాద్ నియోజకవర్గం మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పి 18 గంటలు ఇస్తున్నారని చెప్పి నిన్ననే మా గుండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి నిన్న మరి ఒక దేవాలయంలో కలిసి మాకు 18 గంటలు వస్తుందన్న అని చెప్పడం జరిగింది. అంటే మీరు గెలిచినటువంటి ప్రాంతాలలో రైతులకు 18 గంటలు, మరి అదే సిద్దిపేట జిల్లాలో మరి అదే గజ్వేల్ మరి తెలంగాణ తెచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో 14 గంటలు ఇచ్చి మా రైతులను వెనువిరుస్తున్నారు. బిడ్డ ఇంతటితో అయిపోతలేదు. మీకేం రాజకీయాలు శాస్త్రం కాదు, కానీ ప్రజలు శాస్త్రంగా ఉంటారు. ఇది మర్చిపోవద్దు. రైతులను ఎంత ఏడిపిస్తున్నావో అంత రైతుల ఉసురు తలిగి నీ ప్రభుత్వం కొట్టుకపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.